హలో ఎవ్రీబడి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చేపల పులుసు చేయబోతున్నాను. చాలా సింపుల్గా చేయబోతున్నాను. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేటు, రండి చేసి చూపిస్తాను. కానీ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో దట్ మాకే కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అలాగే మీలాంటి మరీ ఫుడ్ లవర్స్ కోసం మన ఛానల్ రికమెండ్ అవుద్ది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మనము ఈ ఈ మాత్రం సైజు 3 ఉల్లిపాయలు, కొన్ని జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లి ఈ 3 కలిపి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ మిరపకాయలు తాలింపు వేసేటప్పుడు వేసుకుందాం. మనము ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసేటప్పుడు కొంచెం ఇలా వెడల్పుగా ఉండాలండి బౌల్ వచ్చేసి. ఇప్పుడు ఇలా బౌల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఎక్కువగానే వేసుకుందాం ఆయిల్. అలాగే అయితే టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని మెంతులు వేసేసుకుందాము. మెంతులు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే చేదు వస్తుంది. మెంతులు కొంచెం అలా బ్రౌన్ కలర్గా మారగానే ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ని వేసేసుకుందాము. బాగా కలుపుకోవాలండి దీన్ని. మనం కావాలంటే ఆనియన్ స్లైసెస్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఇలా పేస్ట్ చేసుకుంటే ఈ ఆనియన్లో ఉండే ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం చిల్లీస్ వేసేసుకుందాము. మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. ఈ పచ్చిమిర్చి కొంచెం అలా ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. ఇలా పండు మిర్చి కొంచెం అలా రంగు మారిందండి. ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకుందాం. మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కారం వేసుకుందాము. కారం మీకు టేస్ట్ తగ్గక వేసుకోవచ్చండి. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాము. ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా వేసినాక ఇలా ఆయిల్ తేలాక ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాము. నేనైతే చింతపండు పులుసు 700 గ్రామ్స్ ఫిష్ తీసుకున్నాను అండి. అందుకే ఒక పెద్ద జామకాయ అంత చింతపండుని ఇలా పులుసు చేసేసుకున్నాను. ఇది మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకుందాము. ఇప్పుడు ఈ పులుసు ఉడికేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ప్లేట్ మూసేసి ఉడకనిద్దాం మేము. ఆయిల్ అయితే బాగా తేలిందండి, పులుసు బాగా ఉడికింది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. నీళ్ళు అయితే మీకు ఎంత చిక్కగా కావాలో తక్కువ వేసుకోండి, పలుచగా కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నాకు కొంచెం గ్రేవీగానే ఉండాలండి, అందుకే కొంచెం తక్కువనే వేసుకుంటాను నీళ్ళు.
ఇలా వేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడే. మనం ప్లేట్ మూసేసి నీళ్ళు అంతా బాగా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. పులుసు అయితే బాగా మసులుతోందండి. ఇప్పుడే మనము ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఉప్పు, ఎందుకంటే మనం చేపలు కూడా వేస్తాం కదా, అందుకని. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం చేపలు వేసుకుందాము. చేపల్ని బాగా కడుక్కున్న తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కడుక్కోవాలండి. అలాగైతే నీచు రాదు చేపలు. ఇలా వేసి ఇప్పుడు మాత్రం లైట్గా అలా స్పూన్తో ఒకసారి అలా మసాలాలు అంటుకునేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు ఉడకనిద్దాం. మనం అప్పుడప్పుడు ఇలా మధ్యలో ఇలా తీసుకో స్పూన్తో కాకున్నట్టుగా ఇలా మనం బౌల్ని ఇలా పట్టుకొని లైట్గా అలా కదపాలి. ఇలా ఇంకాస్త ఉడకనివ్వాలి. కర్రీ అయితే అయిపోయిందండి, పులుసు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకుందాము. అంటే ఇది ఇప్పుడైతే తినకూడదండి. టేస్ట్ కావాలంటే రాత్రికి లేకపోతే మరుసటి రోజు తింటేనే టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను కావాలని ఈరోజు మార్నింగ్ చేసుకున్నాను. నేను ఇది మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తింటాను. అలాగైతే మాంసానికి బాగా మసాలా పట్టుకుంటుంది. దీన్ని దింపేసుకుంటాను నేను. సాయంత్రం అయిందండి, చేపల పులుసు కూడా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని టేస్ట్ చేసేద్దాము. టేస్ట్ చేయాల్సింది ఎలా ఉందో. పులుసు అంటే ఇలాగే ఉండాలండి, పుల్లగా ఎంత టేస్టీగా ఉందో. అదిరిపోయిందండి. చేప ముక్కను తీసుకుందాము. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అదిరిపోయిందండి. చూసారు కదండి, చేపల పులుసు చాలా సింపుల్గా ఉంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా అద్భుతంగా వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.